శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో దత్తాత్రేయ జయంతి వేడుకలు. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, శ్రీ విద్య ఉపాసకురాలు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. పౌర్ణిమ సకల కళలు కూడా ఉండేటటువంటి రోజు, చంద్రుడు అన్ని కళలతో ప్రకాశించేటటువంటి రోజు. ఈ పౌర్ణమి రోజు పుట్టిన వాళ్ళు అసలు ఎలా ఉంటారు అనేది ఒకసారి మీరు చెప్తే వింటాం. అలాగే పౌర్ణమి రోజు పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా మార్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి ఇవి ఒకసారి. పౌర్ణమి రోజు పుట్టిన అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా చాలా ఇండిపెండెంట్ ఎక్కువ ఉన్నవాళ్ళు, అంటే స్వయం కృషితో వాళ్ళు పైకి వచ్చే లక్షణాలు ఎక్కువ ఉన్నవాళ్ళు. వీళ్ళ అమ్మాయిలు తీసుకుంటే ముందు అబ్బాయిలు చెప్పుకుందాం. అబ్బాయిల విషయంలో అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీస్, అదృష్టవంతులు చెప్పచ్చు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి భార్య రూపంగా కానీ లేకపోతే పిల్లల రూపంలో కానీ వాళ్ళకి అదృష్టం వస్తుంది. తల్లిదండ్రులకి బై డిఫాల్ట్ తల్లిదండ్రులు వీళ్ళకి బాగుంటారు. పౌర్ణమి రోజు పుట్టారంటే తల్లిదండ్రులు బాగున్నట్టు లెక్క, అంటే వాళ్ళ జాతకం, అంటే వాళ్ళ ఆస్తి వాళ్ళ అంతస్తు వీళ్ళకి అన్నీ ఉన్నట్టు లెక్క. అందుకే పౌర్ణమి రోజు పుట్టిన వాళ్ళు తల్లిదండ్రులు బాగుంటారు. ఖచ్చితంగా వీళ్ళు భార్య వల్ల లేకపోతే పిల్లల వల్ల అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఇండిపెండెంట్ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి, స్ట్రాంగ్గా డెసిషన్స్ తీసుకుంటారు, బయటికి చాలా సాఫ్ట్గా కనిపిస్తారు, ఇంట్లో కొంత విధంగా గట్టిగా మాట్లాడతారు, చాలా స్ట్రాంగ్గా మాట్లాడతారు. ఒక్కొక్కసారి అనుకోని మాట కూడా అనేస్తుంటారు, అంత స్ట్రాంగ్గా మాట్లాడేసి. కోపం వస్తే ఇంకా వెనక ముందు ఆలోచన ఉండదు, మాట్లాడమే. ఏం మాట్లాడుతో తెలియదు వాళ్ళకి, అన్నీ మాట్లాడేస్తారు. తర్వాత ఏంటో ఇలా మాట్లాడమంటే నేనా ఇవన్నీనా మాట్లాడేనా అని అడుగుతారు. ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడతారు. కోపం వస్తే ఆవేశంలో వీళ్ళు ఏం చేస్తారో తెలియదు అనమాట, మర్చిపోతారు. ఖచ్చితంగా ఉంటుంది. ఇది పౌర్ణమి. అమ్మాయిలు తీసుకుంటే చాలా మొండి వాళ్ళు, చాలా ధైర్యవంతులు, ఏ పనైనా వాళ్ళు వెనక ముందు ఆలోచన చేస్తారు. అది దాంట్లో అన్ని లక్షణాలు తీసుకోవచ్చు మీరు, ఎన్ని కావాలంటే అన్ని. ఇప్పుడున్న కలియుగంలో ఇప్పుడున్న అమ్మాయిలు చేసే పనులు అన్నీ కూడా పౌర్ణమి పుట్టిన పిల్లలే. వాళ్ళు ఇప్పుడు వేరే అమ్మాయిలు బాగా డివోషనల్గా బాగా హైలీ వెళ్ళినా పౌర్ణమి వాళ్ళే. తర్వాత అన్ని హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా పౌర్ణమి వాళ్ళే. ఏమంటున్నారండి? ఖచ్చితంగా 100%. అటు ఉంటారు ఇటు ఉంటారు, స్ట్రాంగ్ కదా, వాళ్ళకి క్లారిటీ ఖచ్చితంగా. అంటే ఎవరిని మాట వినరు, నా ఇష్టం నేను చేసుకుంటాను. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే వీళ్ళు ఏ కల్చర్లో పెరుగుతున్నారు అనేది ఇంపార్టెంట్. పెంపకం చాలా ఇంపార్టెంట్. అంటే మనం పెంచినప్పుడు వాళ్ళు చదువుతున్నారు, వాళ్ళు తెలియట్లు ఉన్నాయి కదా అని వాళ్ళు విదేశాలకు పంపించడం కానీ లేకపోతే వేరే కంట్రీస్ పంపించడం కానీ హాస్టల్స్లో ఉంచకూడదు అస్సలు. పౌర్ణమి పుట్టిన వాళ్ళని హాస్టల్స్లో ఉంటే ఫ్రెండ్స్తో ఇన్ఫ్లుయెన్స్ బాగా అయిపోతుంటారు. వీళ్ళకి లేకపోయినా సరే వాళ్ళు చెప్పింది ఓకే, ఇది కూడా వాళ్ళకి మంచిదే కదా. అంటే మనం పూర్వం ఏంటంటే ఏదైనా సరే పెద్దవాళ్ళు చెప్పి చేయండి అమ్మా అని చెప్తాం కదా. ఈ కాలం పిల్లలు అవి చేయరు. మీకు తెలియదమ్మా, ఇది ఇలాగే ఉంటుంది, అది మీకు తెలీదు, ఎలా చెప్తాం మీకు అని అంటారు వాళ్ళు. సో పూర్వం ఏంటి, అప్పుడు కూడా వాళ్ళకి తెలియదు, మనకి ఆ టైంలో కూడా మనకు తెలియదు, కానీ వాళ్ళకి చెప్పేవాళ్ళం. ఇది ఇలా నేను చదువుకుంటున్నా, నేను ఈ ఉద్యోగం వచ్చింది, ఈ ఉద్యోగానికి వెళ్ళమంటారా వద్దా అని కూడా అడిగేవాళ్ళం. సో ఈ ఉద్యోగం చేయమంటే చేస్తాం, ఆ ఉద్యోగం ఎలా ఉంటుంది పరిస్థితి, అక్కడ ఇలా సిచ్యువేషన్స్ ఉంటాయని చెప్పేవాళ్ళం కదా. ఈ కాలం పిల్లలు అది కల్చర్ మీకు తెలియదు, మీకు అర్థం అవ్వదు, సో మీరు మమ్మల్ని నమ్మండి అంతే, మీకు మా మీద నమ్మకం లేదా అని అడుగుతారు. నమ్మకం లేకపోవడం ఏంటి అసలు? నమ్మకం ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ మీద, కాకపోతే అడగకపోతే భయం ఉండదు. ఒక భయంతో అడుగుతాం పేరెంట్స్ని, వీళ్ళు దానికి ఒప్పుకోరు, కేసు కొట్టేయమని చెప్తారు. మీరు వదిలేయండి, అసలు అల్లెండు ఏం తీసుకోకండి అని చెప్పి. అందుకే చాలా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు వీళ్ళ పెంపకం చిన్నప్పటి నుంచి నాయనమ్మలు అమ్మమ్మలు కానీ లేకపోతే ఫ్యామిలీ మదర్ అండ్ ఫాదర్ ఒక మంచి కల్చర్లో ఉండి ఇది మనకు కల్చర్, మన ఇది ట్రెండ్ అని చెప్పేసి అంటే వాళ్ళు అలా పెరుగుతారు. వన్స్ 20-25 ఇయర్స్ వచ్చిన తర్వాత వీళ్ళు ఖచ్చితంగా ఏ హాస్టల్స్లో ఉన్నారు అంటే మారిపోతారు. ఖచ్చితంగా ఉంచుకోవడం, జాగ్రత్తగా ఉండాలి. ఇది అబ్బాయిల విషయం. అమ్మాయిల విషయం మనం తీసుకుంటాం, అమ్మాయిల విషయం అంతే, అబ్బాయిల విషయం అంతే. ఈ హాస్టల్స్లోనే వీళ్ళు ఎక్కువగా మారుతారు. అయితే అమ్మాయిల విషయంలో ఏంటంటే వివాహం చేస్తాం కనుక హస్బెండ్ ఒక కంట్రోల్ వచ్చేస్తాం ఆటోమేటిక్గా. హస్బెండ్ చెప్పినట్టు విన్నవాళ్ళు వినరు, వీళ్ళు వినేటట్టు అబ్బాయినే ఎంచుకుంటారు వీళ్ళు. ఈ కాలం వాళ్ళకి సెలెక్ట్ చేసుకుంటారు, అన్ని సెలెక్షన్ వీళ్ళకి. నాకు ఇలా కావాలి, ఈ క్వాలిటీస్లో కావాలి, ఖచ్చితంగా దొరుకుతారు కదా. సో వాళ్ళు అనుకున్నది సాధించడమే లక్షణం. ఇప్పుడు ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది, ఆకర్షణ ఎక్కువ, వాళ్ళు ఏం చెప్పినా అది జరుగుతుంది. వాళ్ళ మాటలతో, కొంతమందికి మాటలతో ఆకర్షణ ఉంటుంది, కొంతమందికి మనిషిని చూస్తేనే రూపం చూస్తేనే ఆకర్షణ ఉంటుంది, కొంతమందికి పాటలు చాలా బాగా పాడతారు. ఎంతమంది బ్రహ్మాండంగా పాడతారంటే అసలు ఈ వాయిస్ ఎలా వచ్చిందని మీకు అని ఉంటాం, అంత బ్రహ్మాండంగా పాడేవాళ్ళు ఉంటారు. ఆ వాయిస్ కంట్రోల్ చేసేస్తారు అన్ని విషయాల్ని. ఇంకా ఇవే కాకుండా చాలా మంది ఉద్యోగాల్లో వ్యాపారాల్లో వాటిలో మంచి రాణింపు గుర్తింపు ఉంటుంది వాళ్ళకి ఖచ్చితంగా. వీళ్ళు అన్నది అన్నట్టు జరగకపోతే ఆ రోజుకి ఖచ్చితంగా వాళ్ళ సినిమా చూపించేస్తారు, ఎందుకు చేయవు అని చెప్పేసి.
బాబోయ్. చాలా స్ట్రాంగ్ ఉంటారు. అది పౌర్ణమి అంటేనే అది. హా. సో మనం పురాణాల్లో మన శాస్త్రంలో రాసింది పౌర్ణమి రోజు పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు, నిండైన జీవితాన్ని గడుపుతారు, అంటే అని నుండి రాశారు. 100 ఏళ్ళు జీవితాన్ని గడుపుతారు. సో జీవితంలో ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా తట్టుకునే శక్తి ఉన్నవాళ్ళు అండ్ వీళ్ళు ఏ విషయాన్ని అయినా సరే సమయస్ఫూర్తిగా తీసుకొని దాన్ని చేయగలుగుతారు, క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు అని చెప్పి రాసింది శాస్త్రంలో ఉన్నది. కానీ ఇప్పుడు దాన్ని మనం తీసుకుంటే విశ్లేషణ చేస్తే ఇప్పుడు కలియుగంలో జరిగే మార్పులు చేర్పులు, పిల్లలు హంగామాలు హడావుళ్ళు ఇవన్నీ కొన్ని వీళ్ళు స్ట్రాంగ్ గా ఉంటారు. వీళ్ళు భయం అనేది లేదు వీళ్ళకి. సో భయం లేనప్పుడు ఏం చేస్తాం, ఏ పని చేస్తాం, ఏం నచ్చుతుంది. సో మనం చూడాల్సింది ఏంటంటే కల్చర్ ఇంపార్టెంట్. ఏ కల్చర్ లో ఉంటున్నాం, ఎక్కడ ఉంటున్నాం అనేది చూసుకుంటే 100% పౌర్ణమి పుట్టిన వాళ్ళ జీవితం అదృష్టమైన జీవితం. రైట్. అయితే పౌర్ణమి ఖచ్చితంగా సూర్యుడు సప్తమ స్థానంలో ఖచ్చితంగా ఉంటాడు పౌర్ణమి రోజు. అవును అవును. సూర్యుడు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఆడవాళ్ళకి, మరి సప్తమంలో సూర్యుడు ఉండటం అనేది, అంటే జీవిత భాగస్వామికి అంతే ఎట్లా ఉంటుంది? ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎట్లా ఉంటుంది? అంటే వీళ్ళు అనుకున్నట్టు పుడతారు కదా. అదే ఇప్పుడు మీరు చెప్పినట్టు వీళ్ళు అనుకున్నట్టే వీళ్ళు నచ్చినట్టే వాళ్ళు వస్తారు ఆటోమేటిక్గా. ఇప్పుడు సూర్య భగవానుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి హస్బెండ్ కానీ వైఫ్ కానీ బ్యాలెన్స్డ్ గా ఉంటారు. ఏదైనా వీళ్ళు కోపం వచ్చి వీళ్ళు అరిచేస్తారు, వాళ్ళు అరవరు, వెయిట్ చేస్తారు, టైం వచ్చి మాట్లాడతారు. నువ్వు ఆ రోజు ఇలా మాట్లాడావు కనుక నీకు ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది, ఈ పరిస్థితి కారణం నువ్వు ఆ రోజే చేస్తావు అని చెప్తారు. వీళ్ళు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే హస్బెండ్ ని ఫాలో అవ్వడం, వైఫ్ ని ఫాలో అవ్వడం. ఖచ్చితంగా హస్బెండ్ మాట కానీ వైఫ్ మాట కానీ వింటే అదృష్టవంతులే. ఎందుకంటే వీళ్ళు బ్యాలెన్స్ చేయగలుగుతారు, వీళ్ళు ఏదున్నా వాళ్ళు చూసుకోగలుగుతారు. దాన్ని వీళ్ళు చేయాల్సింది విషయం, అది ఇంపార్టెంట్. అదే సప్తమ స్థానానికి ఇంకొక యాంగిల్ బిజినెస్ లో పార్ట్నర్షిప్ అనేది ఉంటుంది కదా, బిజినెస్ కూడా చెప్పవచ్చు. 7th హౌస్ నుంచి బిజినెస్ లో ఉన్న వాళ్ళు మరి వాళ్ళ పార్ట్నర్స్ ని మీరు ఇప్పుడు చెప్పినట్టుగానే వాళ్ళ మాటలు కూడా వినాల్సి ఉంటుందా? ఒక్కొక్కసారి రవితో కుజుడు కలిసి ఉన్నా, తర్వాత రవితో శుక్రుడు కలిసి ఉన్నా వక్రించడం కానీ స్తంభించడం జరుగుతుంది. ఎందుకంటే రవితో ఎవరున్నా ఏ ప్లాంట్స్ ఉన్నా అవి వక్రిస్తాయి. అలాంటప్పుడు బిజినెస్ లాస్ అవ్వడం కానీ మోసపోవడం కానీ జరుగుతుంది. కుజుడు కానీ శుక్రుడు కానీ బాగాలేకపోతే ఖచ్చితంగా బిజినెస్ వాళ్ళ మాటలు నమ్మి వీళ్ళు అంటే వాళ్ళు బాగుంటారు, వాళ్ళు మంచిగా చెప్తారు, కానీ వీళ్ళు డబ్బులు పోతాయి. అందుకే మనం ఇది జాతకం చూడాలి. నేను పౌర్ణమి రోజు పుట్టాను కనుక నేను ఏదైనా చేసేవచ్చు అంటే కుదరదు. సో పర్సనల్ జాతకాన్ని చూపించి మీ సప్తమ స్థానంలో ఖచ్చితంగా రవితో పాటు ఎవరైనా ఉన్నారా లేదా రవి, దాన్ని బట్టి మనం అనాలిసిస్ చేసి వాళ్ళకి లైఫ్ లో ఎలా చేయొచ్చు. కానీ హస్బెండ్ అండ్ వైఫ్ అంటే మాత్రం ఖచ్చితంగా కొంచెం ఫికల్ మైండ్ వచ్చే అవకాశం ఉంది. కుజుడు గారి వక్రించిన, గురువు స్తంభించిన అక్కడ కొంచెం ఫికల్ మైండ్ వైఫ్ ఉండొచ్చు, ఫికల్ మైండ్ హస్బెండ్ వచ్చు, కొంచెం డివోర్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఈ పౌర్ణమి రోజు పుట్టిన వాళ్ళకి. స్పాట్ డెసిషన్స్ కింద నాకు సెట్ అవ్వదు, సూట్ అవ్వదు, నేను వచ్చేసాను, అంతే, మీరు ఏమైనా చేసుకోండి, నేను నాకు నచ్చలేదు వదిలేసాను, ఇలాంటివి కూడా ఉంటాయి. సో దీన్ని మనం ఏంటంటే తిథి వరకు తీసుకుంటే చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఇది 80% ఓకే. మిగతా 20% లైఫ్ గురించి మనం పర్సనల్ జాతకాన్ని ఒకసారి చేయాలి. మా అమ్మాయి పౌర్ణం పుట్టింది, మా అబ్బాయి పౌర్ణం పుట్టాడు, వివాహం జరగలేదు, ఖచ్చితంగా వివాహానికి ముందు చూపించండి, ఏం తీసుకో ప్రికాషన్స్ చెప్తాను. పెళ్లి అయిపోయింది, పిల్లలు కలగాలి, దాని ప్రికాషన్స్ చెప్తాను. వ్యాపారం చేయాలనుకుంటారు, ప్రికాషన్స్ తీసుకోవాలి, పర్సనల్ జాతకాన్ని చూడాలి. రైట్. 100%. ఏ దేవతారాధన వీళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలి? 100% చేయాల్సిన పరమేశ్వరుని, శివుడిని, శివారాధన ఎక్కువ. ఎందుకంటే శివుని ఆరాధిస్తేనే వీళ్ళకి ఆలోచన విధానం అనేది చాలా స్ట్రాంగ్ గా స్టేబిలిటీగా వస్తుంది. లేకపోతే కాస్త అటు ఇటు మారిపోతుంది. శివాలయం ప్రతి సోమవారం ఉపవాసం ఉండడం చాలా విశేషం, చాలా ఉంటే చాలా మంచిది. శివుడికి అభిషేకం చేయించడం, ఇంట్లో ఎప్పుడు కూడా రుద్రాభిషేకం చేయించుకోవడం, ప్రతి వారం చేయించుకోవడం మంచిదే. ప్రతిరోజు ప్రతి పౌర్ణమికి అభిషేకం చేసుకున్నా చాలా విశేషం. కుదరని పక్షంలో గుళ్ళో చేయించుకోవచ్చు. లేదు ఎప్పుడైనా మంచి విశేషమైన కార్యక్రమాల్లో మహాన్యాస రుద్రాభిషేకం, మహాన్యాసంతో పూర్వ రుద్రాభిషేకం చేసుకుంటే చాలా విశేషం ఫలితం వస్తుంది. అద్భుతం అండి, చాలా చక్కగా తెలియజేశారు, కృతజ్ఞతలండి. నమస్తే. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః.